కష్టపడే చింతమనే కలకాలం జనం మన నాలుగు మండల దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన దెందులూరు నియోజకవర్గం ఈ సభకు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్లు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు చింతమనేని గారికి ఒకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, స్వాతంత్ర సమరయోధుడు ఆయన అంటూ ఒక గీతాన్ని ఎవరంటే చెప్పాలి, ఎవరు? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ. ఎందుకంటే నేను చాలాసార్లు పోలవరంలో సీఎం మీటింగ్లో ఎవరికి అవకాశం లేదు, మోగోలే చేసేది రండి. నాయకత్వం చంద్రబాబు నాయకత్వం, గీత కార్మికులు వాళ్ళ యొక్క సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ఉంది. అది మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. కొన్ని విషయాల్లో చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఆర్థికపరమైనటువంటి భారాల వల్ల కొన్ని విషయాలను మనం చేయలేకపోతూ ఉంటాం. కానీ ఇచ్చిన హామీల్లో ఇది బీసీల ప్రభుత్వం, బీసీల సంక్షేమం కోసం, బీసీల యొక్క అభివృద్ధి కోసం
నిరంతరం పరితపిస్తూ ఉండేటువంటి ప్రభుత్వం. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు 340 షాపులు మరి అంటే ఒక గౌడ కులస్తులకి ఇచ్చినటువంటి ప్రభుత్వం. మీకు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మీకు 50%కే లైసెన్స్ ఫీజులో షాపులు ఇవ్వడం జరిగింది. మాలో ఎవరికైనా ఒక్కరికైనా వచ్చినాయా అంటే మీరు ఎవరన్నా పాలు పంచుకుంటే కదా, మీరు ఆ పోటీ తత్వంలోకి వస్తేనే కదా. ఇప్పుడు 10% బార్లు ఇస్తున్నారు. మీ గౌడ సంఘం అధ్యక్షుడిగా శివమణి ఉన్నాడు. ఒక బారు పెట్టుకుని నడుపుకోండి, డబ్బులు నేను ఇప్పిస్తాను, వచ్చిన ఆదాయం మీ సంఘం కింద ఉంచుకోండి. మేము కాదంటే కదా మీ బార్ నడుపుకుంటానంటే ఒక బార్ నిర్వహించండి. ఈ ప్రభుత్వం గతం గురించి మాట్లాడాలి. అనేక మంది గౌడ సోదరులు తెల్లారుజాము 3 గంటలకు లేచి వాడు పడేటువంటి కష్టం, వాన వచ్చినా ఇంకోటి వచ్చినా తుఫాన్ అన్నా ఒక పక్కన పిడుగులు పడుతున్నా దేన్ని కూడా భయపడుకోకుండా లెక్క చేయకోకుండా మరి వెళ్ళేటువంటి గీత్మ కార్మికుడి యొక్క శ్రమని ఎప్పటికీ కూడా విస్మరించలేము. కానీ కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వల్ల దుకాణాలు తగ్గిపోయినాయి, చెట్లు ఎక్కేవాళ్ళు తగ్గిపోయారు. ఈనాడు ఆ వృత్తి అనేదే కనుమరుగైపోతుందా అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వల్ల గౌడ కులస్తులందరూ కూడా వ్యవసాయం, పశుపోషణ, చదువు, విదేశాలకు వెళ్ళటం, రకరకాలుగా మరి జీవన ప్రమాణాలన్నీ కూడా మారిపోయినాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క గౌడ సోదరుడు కానీ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ, కింద ఉన్నటువంటి వారు కానీ గుర్తించాలి. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. దాంట్లో ప్రప్రథమంగా అగ్రభాగాన ఉండేది గౌడసే. దానికి కారణం కూడా ఈనాడు నాకు సుధాకర్ గారు చెప్తున్నాడు, దేవేంద్ర గౌడ్ కాడి నుంచి, కె కృష్ణమూర్తి గారి కాడి నుంచి ఈనాడు సత్యప్రసాద్ దాకా ఎలాంటి శాఖలు ఈ తెలుగుదేశం పార్టీలో గౌడ కులానికి ఇచ్చున్నారో కూడా మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీరందరూ గుర్తించాలి. చంద్రన్న బీమా పెట్టి ఎవరికైనా ప్రమాదం జరిగితే దురదృష్టవశాత్తు అప్పటికప్పుడు 5 లక్షల రూపాయల పరిహారం గత మన ప్రభుత్వం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి 47 మంది గౌడ సోదరులు ప్రమాదవశాత్తు మరణిస్తే 47 రూపాయలు కూడా వాళ్ళు ఎదిరించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. 47 రూపాయలు ఇవ్వాల. ఆ కుటుంబాలన్నీ కూడా పాపం అన్యాయం అయిపోయినాయి వీళ్ళ యొక్క పాలన వల్ల. 50 ఏళ్లకే గౌడ సోదరుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చినటువంటి స్కీము ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 ఏళ్లకే పెన్షన్ పునరుద్ధరించినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వాన్ని, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక మాట్లాడుతున్నాడు ముందు ఆయన మాట్లాడిన వాటిల్లో అన్ని అక్షర సత్యాలే కాకపోవచ్చు, కానీ ఎంతమంది కులవృత్తి చేస్తారని అడుగుతున్నా. నిజంగా కులవృత్తి చేస్తూ దాని మీదే ఆధారపడి వేరే దాని వైపు మరలకుండా ఉన్న వాళ్ళకి సీజనల్గా వచ్చేటువంటి అవాంతరాలని, అడ్డంకుల్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసింది. కానీ మన దగ్గర
ఈ 2 నెలలు గీతకేస్తాడు, తర్వాత నెలల్లో గీడీడు, వీడికి అవకాశం లేదు అనడానికి లేదు కదా. అసలు మీరు గీస్తే కూడా తాగేవాళ్ళు లేకుండా పోయాడు. వాస్తవం ఇది. మీరు గీసిన కళ్ళు కూడా వాడు తాగటానికి తాగేవాళ్ళు లేకుండా పోయారు. నాకు తెలుసు. పినకడం అనగా, అమ్మపాలెం అనగా, కొప్పాక అనగా, బీసింగవరం అనగా కళ్ళుకి పెట్టింది పేరు. ఏలూరు నుంచి సైకిళ్ళ మీద కొన్ని వందల మంది వచ్చేవాళ్ళు. కనీసం వాడు మోటార్ సైకిల్ మీద 10 మంది అన్నా వచ్చి తాగెళ్తున్నారా గౌడు సోదరులారా అని అడుగుతున్నా. కొన్ని వందల మంది వచ్చి తాగెళ్తాం నా చిన్నప్పటి నుంచి చూశాను, నా బాల్యం నుంచి. ఇవాళ 10 మంది అన్నా మన నీరా కోసం వస్తున్నారా, కళ్ళు కోసం అని అడుగుతున్నారు. కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు. ఇవాళ బార్లు వచ్చినాయి, బ్రాండీ షాపులు వచ్చినాయి, పబ్బులు వచ్చినాయి. ప్రతివాడు కొత్తదనం అనే మోజుతో ఎగబడుతున్నారు. మన పాతకాలం నాటి సైకిళ్ళు వదిలేసి మోటార్ సైకిళ్ళు, కారుల్లోకి మనం ఎట్లా మారిపోయాము, అలాగే కళ్ళు వదిలేసి బ్రాండీ, విస్కీ, రమ్ము, జిన్ను, వైను ఇలాంటి దానికి ఎగబడుతున్నారు. దాని వలంగా కులవృత్తి అనేది అతను మాట్లాడినట్టుగా 100% కూడా దెబ్బతిని ఉంది. ఈ రోజున మేము గేదెలు కొనుక్కుంటాం, మేము గొర్రెలు కొనుక్కుంటాం చేయండి అని మనోడు అడిగాడు. నువ్వు ఎన్ని 100 మందిని తీసుకొస్తావో తీసుకురా, మీ గౌరవాళ్ళని ఇప్పించే బాధ్యత నాది. ఒక్కడికి కూడా కాదనకుండా వారి కనుక బ్యాంక్ పెర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు బంగారు కుటుంబాలను తయారు చేయమంటున్నాడు. P4 కింద ప్రతి గ్రామంలో వాళ్ళకున్న జనాభాను బట్టి, అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి 10 ఇచ్చాం, 50 ఇచ్చాం, 100 ఇచ్చాం ఒక్కో గ్రామానికి టార్గెట్. అలాంటివి నువ్వు మండూరులో ఏం వేస్తావో, పక్కన ఉన్నటువంటి వేగువాడలో ఏం వేస్తావో మరి పోగేసి నీ వంతు కృషిగా. ఇదిగో నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను, మని గౌడ సంఘం మీటింగ్ అక్కడ జరిగింది. ఆ మీటింగ్లో నీ విషయాన్ని లేవనెత్తాను. దానికి ప్రతిఫలంగా ఇంతమంది కుటుంబాలకి మేలు చేస్తానని చెప్పి మరి వేదిక మీద నేను మాట్లాడుతున్నటువంటి మన సొసైటీ అధ్యక్షులు కానీ, మన మండల అధ్యక్షులు కానీ, మార్కెటింగ్ కమిటీ కానీ, ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి కారకులైనటువంటి వారు పైన ఉన్నటువంటి వారు ఉన్నారు, కింద ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. మరి మీ యొక్క మేలు ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఇదే కాదు, ఈ నియోజకవర్గంలో మరి మీ కులానికి బోళ్ళంత గౌరవాన్ని, హోదాన్ని కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు రాబోయేటువంటి పంచాయతీల్లో కానీ, వేరే విషయాల్లో కానీ మీకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈనాడు గ్రామ పంచాయతీ సర్పంచులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా మరి బీసీలు ఎదుర్కొచ్చారు అంటే దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాదా అడుగుతున్నారు. రాజకీయంగా మీకు జన్మనిచ్చింది మహానుభావుడు ఆయన కాదా అని అడుగుతున్నారు. ఆనాడే చెప్పాడు, వీళ్ళకి రాజకీయంగా రాజ్యాధికారం వస్తే తప్ప ఈ బీసీల్లో రాణింపు అనేది రాదు అనే ఉద్దేశంతో, ఆ ఏకైక లక్ష్యంతో మీకు రిజర్వేషన్లు తెచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మహిళలకు కానీ, బీసీలకు కానీ మరి స్థానిక సంస్థల్లో వచ్చినాయి అంటే కారణం ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన వేసిన చెట్టు కిందే ఈనాడు మనం కూటమి నాయకులు కావచ్చు, మనం కావచ్చు, ఆయన పేరు చెప్పుకునే బ్రతుకుతా ఉన్నాం. ఈనాడు అప్లాండ్ ఏరియాలో ఆయిల్ ఫామ్ సాగవుతుంది అంటే
ఆయిల్ ఫామ్ అనేది మన రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరు సంపాదించిందంటే ఆనాడు మలేషియా నుంచి సీడ్ తెప్పించి పెదవేగిలో నాటి పెదవేగిలో ఫ్యాక్టరీ పెట్టింది ఎవరు? పామాయిల్ ఫ్యాక్టరీ అని అడుగుతున్నాను నేను. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన కాదా అని అడుగుతున్నా. ఆయన చేసినటువంటి అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఈ రోజున ఒక్కొక్క ఎకరం పామాయిల్ తోట ₹1,00,000 కౌలుకి ఇస్తున్నాడంటే దాని ఫలాలు ఎవరు పొందుతున్నారని అడుగుతున్నా. ఇందాక తమ్ముడు మాట్లాడుతున్నట్లుగా జీవనోపాధి కోల్పోయామన్నారు. ఇవాళ ఆయిల్ ఫామ్కి వెళ్ళండి, ఎవరికి వస్తున్నారని అడుగుతున్నా, ఎవరికి వస్తున్నారని అడుగుతున్నా. ఈ ఉపాధి రోజుకి ₹1000, 800, 1500 సంపాదించేవాడు కూడా ఉన్నాడు. ఎవరి వలన ఏర్పాటైందో కూడా ఒక్కసారి మనందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. శివమణి గారికి ఈ సభ ద్వారా చెప్తున్నాను, ఒక బారు నేను కడతా, డబ్బు నువ్వు తీసుకో, దాని మీద వచ్చే ఆదాయాన్ని మీ యొక్క సంఘానికి ఉపయోగించుకోండి. ఉన్నాడు చూసా, కెమెరా కవర్ చేస్తున్నాడుగా. నేను కూడా చంద్రబాబు గారు అంటే ఉంటాను, లోకేష్ బాబు గారు పక్కన, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటే పక్కన పడతాను కదా అని నాకు ఉంటుంది కదా. ఉంటానో తప్పలేదు, కానీ ఒక షాపు నీ సంఘానికి ఇప్పిస్తా, నువ్వు కట్టి మెయింటైన్ చేసి దాని వ్యవహారం చేయి. కొంతమంది ప్రభుత్వం అంటే అది చిన్న చితకా విషయం కాదు. మొన్న షాపులు ఇచ్చే ముందే ఈ 340 షాపులు బీసీలకు రిజర్వ్ చేశామని చెప్పి లాటరీ వేయనీకోకుండా ఇది బీసీల కోసం ఫలానా సెంటర్ని ఆపి ముందిచ్చిండుంటే బాగుండేది. తప్పకుండా మీరు తీసుకొచ్చినటువంటి అభిప్రాయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా శాసనసభ్యులకు కూడా తెలియజేస్తా. ఇవ్వటమైతే నిబంధనల ప్రకారం ఇచ్చారు, కానీ ఈ నిబంధనల పేరుతోనే వేరే వాళ్ళకి నమ్మినబంటుగా ఉండేటువంటి గౌడ కులస్తులను తీసుకుని వచ్చి దీంట్లో కూడా వాళ్లే చొరబడి మరి లైసెన్సులు వాళ్ళ పేర బినామీగా పెట్టి నిర్వహిస్తా ఉన్నారు. రాబోయే 2 రోజుల్లో అలాంటి అవకాశం లేకుండా కేవలం ఏవైతే వాళ్ళ సొసైటీలు ఉన్నాయో వాళ్ళ సొసైటీలకే దాన్ని ఇప్పించే విధంగా లైసెన్సు నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. సొసైటీకి ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ కులానికే మేలు జరుగుతుంది. కాబట్టి మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ రకంగా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తా. మన నియోజకవర్గంలో కూడా ఒక షాప్ వచ్చింది, ఒకటే కదండి, ఒకటే వచ్చింది. ఇప్పుడు నేను మీతో అక్కడ కూర్చొని మాట్లాడుతూ అడిగా, ఒక షాప్ వాళ్ళకి ఇచ్చేస్తాను, మనకి ఏమైనా ఇబ్బంది ఉందా అని. ఇచ్చేస్తే వాళ్ళ షాప్ వాళ్ళకి ఇచ్చే, కానీ సంవత్సరానికి 2-3 లక్షలు వాళ్ళకి లాస్ వస్తుంది. ఎందుకంటే అది ఆఖరిలో ఇచ్చిన షాపు, దాన్ని పెట్టిన ప్లేసు సరైన సెంటర్ కాదు అది అని చెప్పి షాపును మెయింటైన్ చేసేవాడితో మాట్లాడి ఇప్పుడే నేను మీ షాపు మీ పేరు వచ్చింది మీకు ఇస్తే మీకు పెద్దగా నేను వరకబెట్టింది ఉండదు, టీవీలో వాళ్ళకి పేపర్లలో చెప్పుకుంటా తప్ప. రేపు బార్లు వస్తాయి, ఒక బార్ తీసుకుని నడిపి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇంకొకసారి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఏవైతే వాళ్ళకి ఇద్దామనుకుంటున్నామో ఆ సెంటర్స్ను కూడా ముందే రిజర్వ్ చేసి ఇస్తే బాగుంటుందనేటటువంటి సలహాని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 340 షాపులంటే ఒక్కొక్క లైసెన్స్ ఎంతండి ఈఎస్ గారు? 1 లైసెన్స్ 32 లక్షలు ఒక షాప్కి. 340 షాపులు ఇచ్చాడు మీకు. 340 32 లక్షలు ఇచ్చింది చిన్న చిన్న అమౌంట్ కాదు అది. కానీ
దాన్ని ఉపయోగించుకోవడంలో తేడా వచ్చింది తప్ప ఆ అమౌంట్ అనేది మాత్రం మామూలు అమౌంట్ కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేపు బార్లు కూడా అంతే, మీకు సుమారుగా 80 బార్ల దాకా రావచ్చు రేపు పొద్దున. అవి కూడా ఎంత పర్సెంటేజ్, ఇంకా విధి విధానాలు ఖరారు అవ్వలేదు, అది కూడా తగ్గించే మీకు ఇచ్చేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. గతంలో కత్తులు ఇచ్చిన, టీవీసీలు ఇచ్చిన, ఇంకొకటి ఇచ్చిన, ఆదరణ పనిముట్లు ఇచ్చిన, ఏది ఇచ్చినా బీసీల కోసమే ఇచ్చారు. ఈనాడు నాయి బ్రాహ్మణులకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఈనాడు సోదరులు చెప్పినట్లుగా మరి వీళ్ళకి నూలు బట్టలు వేసేటువంటి వాళ్ళకి, చేనేత వారికి, వాళ్ళకి బోలంత రాయితీ ఇస్తున్నారు. అన్ని విధాలుగా కూడా అన్నదాత సుఖీభావ కింద మీకున్నటువంటి కుల వృత్తి తర్వాత ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం చేయండి. ఆ వ్యవసాయంలో అన్నదాత సుఖీభావ కింద మీకు ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, నాకు తెలిసి 50 ఎకరాలు ఉన్నాడు కూడా ఉన్నాడు మీలో కూడా. వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం అవటం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రేపు ఏ చిన్నపాటి అవసరం వచ్చినా మిమ్మల్ని భుజానేసి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీకు సకల సౌకర్యాలు, ఏ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా మీ ఆరోగ్యానికి మా భరోసాలాగా మేమున్నాం, మీకు అండగా మేమున్నామంటే దానికి కారణం మీరు గతంలో ఈ పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ పార్టీతోనే మీ ఫ్యామిలీ మెంబర్ ఎట్లాగో తెలుగుదేశం పార్టీ కూడా మీ ఫ్యామిలీ అనే విధంగా నడిచేటువంటి గౌడు కుటుంబాలు చెక్కు చెదరకోకుండా ఇంకా ఉన్నారంటే మరి వెలుగంతా వాళ్ళదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఊరికి నేను పుడతా మేమే ఎమ్మెల్యేలు అయిపోలా, మీ అందరూ కృషే, మీ అందరూ ఎదుగు తిప్పబట్టే ఈనాడు పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ఎవడు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, భయప్రాంతులకు గురి చేసినా మీరు ఎక్కడా కూడా చెక్కు చెదరకోకుండా నిలబడ్డారు. కాబట్టే మీకు ఆ గౌరవం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని కోట్ల రూపాయల డబ్బు మీ సంక్షేమం కోసం, మీ పిల్లల అభివృద్ధి కోసం, మీకోసం కేటాయిస్తుంటే అది పక్కదారులు పడుతుంది. మీరు చెప్పిన మాట వాస్తవం. ఆ వాస్తవాలన్నీ కూడా నేను ప్రాక్టికల్గా ఉన్నాను కాబట్టి నేను గ్రహించి మిమ్మల్ని సరి చేసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ నియోజకవర్గంలో మన షాపులు ఉన్నాయి, మరి గౌడాల్సిన షాపులు ఇస్తారని మాకేం తెలియదు. శివమణి షాపులో వాటాదారుడు, తాతా సత్యనారాయణ షాపులో వాటాదారుడు, భూషణం షాపులో వాటాదారుడు. వారా మన పార్టీ సెక్రటరీ పేరేంట్రా? రవి. రాలేదా? రవి దీంట్లో వాటాదారుడు. ఇంకా ఎవరన్నా మీరుంటే రెండ్రా పెట్టుకోండి, మీరే నడుపుకోండి అని చెప్పి వాళ్ళకే అప్పచెప్పేశారు షాపులన్నీ. లావేడు ఉన్నాడు కరెక్టే, లావేడు దానికి బీసీఏ కానీ గౌడ్ కాదుగా. అలా ఉన్న ప్రతి వారికి కూడా కాదనుకోకుండా మా నాటిలో వాటా ఇచ్చాం. మరి ఇది మీ కులానికి చేసినోడు కాదు వీళ్ళు, మొండురైనా వీళ్ళు ఏమన్నా నా కులం వాళ్ళు అంటావా? ఏడే మొండురైనా ఎక్కడ కనపట్లా వెనకేగా? వీళ్ళందరూ మీ వాళ్ళ కాదా? వీళ్ళందరూ బ్రాండ్ షాపులో వాటాదారులే. ఇప్పుడు ఈ ఉన్న షాపుల్లో వీళ్ళందరూ వాటాదారులే. నేను ఈ మాట ఓపెన్గా చెప్తున్నా. కావాలంటే పేరుతో సహా వీళ్ళు ఎంత డబ్బులు పెట్టారో సహా లెక్కలతో సహా చూపిస్తా. ఇది ఈ పార్టీ కోసం, ఈ కార్యకర్తల కోసం ఈ వేదిక మీద ఉన్న సగం మంది అడగాలి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన డబ్బులు పెట్టుకోమని చెప్పాం. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేశారు తప్ప, ఇంట్రెస్ట్ ఉన్నాడు అప్పో తెచ్చి దీని మీద ఏమవుతుందో సర్దా అని అమ్మేశారు. అయినా ఆ పాలసీ ప్రకారం
మనం 4 కోట్ల రూపాయల డబ్బు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మన హోదాను అడ్డం పెట్టుకోకుండా వీళ్ళ కప్పం కట్టాం. లాటరీలో పోయిన డబ్బంతా 4 కోట్లు కట్టాం. ఎవరిదే? మన కార్యకర్తల డబ్బే. మన కార్యకర్తలే 4 కోట్ల డబ్బు మన దగ్గర షాపులు వస్తాయేమో, చంద్రబాబు గారు మన ప్రభుత్వం వచ్చింది కదా అని పెట్టుకుంటే వాళ్ళ డబ్బులు 4 కోట్లు పాపం గవర్నమెంట్కి ఆదాయం కింద పోయింది. కొన్ని డబ్బు షాపులు ఎవరికో తగిలితే కొంతమంది దొంగ ఏదోలో బ్లాక్మెయిల్ చేసి ఎక్స్ట్రా రేటుకి అమ్మొచ్చు అని చెప్పి వేశారు. ఎవరి పప్పులు సాగం. దాని ప్రకారమే, నిబంధనల ప్రకారమే వాటిని కూడా తీసుకుని మొత్తం అంతా కూడా ఒకటి చేసి ఏదో పోగొట్టు 4 కోట్లు పోను రూపాయో పాపాయో మీరే తంటాలు పడమని చెప్పి వాళ్ళే వాళ్ళ షాపుల్ని మెయింటైన్ చేసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దీనిలో ఏ రకమైనటువంటి దాపరికం లేదు. ఇంకొకటి ఏంటంటే మన నాయకులు ఒక గౌడ కులస్తులే కాకుండా మిగిలినటువంటి నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఇళ్ల విషయంలో కొద్దిగా బాధ్యత తీసుకోండి. అతి త్వరలోనే జీవో వచ్చేస్తుంది. అదేవిధంగా ఓల్డ్ ఎన్టీఆర్ హౌస్లో 14 నుంచి 19 మనం కట్టిన ఇళ్ల డబ్బులు పెండింగ్ ఉండిపోయినాయి. ఆ లిస్టులు కూడా మీరు ఫైనల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఎవరెవరికి మనం ఇప్పించాలి, ఎవరికి మన కమిట్మెంట్ ఉంది, ఎవరు మనతో కష్టకాలంలో నడిచారు, ఆ కాలానుగుణంగా ఆ తర్వాత మన వదిలేసి వాడేదో 5 లక్షలు ఇస్తానంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా నీళ్ళేవో పాలేవో కనిపెట్టుకుని ప్రతి కార్యకర్తని మన హక్కుని చేర్చుకుని ఇంతగా మరింత ఉత్సాహంతో పనిచేసే విధంగా ముందుకెళ్ళాలి. నిన్ననే కొత్తగా మళ్ళీ మన సుధా గారు, మన వెంకటరత్నం నాయుడు, డాక్టర్ గారు, స్టాలిన్ గారు, మన బుడ్డి గారు, ఇలా కొంతమంది బ్యాంక్ పేషెంట్లుగా మరి అవకాశం వచ్చింది. ఫస్ట్ లిస్టులో కాకుండా వీళ్ళు మిస్ అయ్యారు. మళ్ళీ సెకండ్ లిస్టులో వీళ్ళందరూ కూడా మరి రావటం కుటుంబ శాస్త్రి గారితో సహా అందరూ మొత్తం మనకున్న బ్యాంకులన్నీ కూడా అనౌన్స్ అయిపోయినాయి. రేపో మాపో ఈ ట్రస్ట్ బోర్డు కూడా కొన్ని వచ్చేసినాయి. రాట్నాలంలో కూడా వచ్చేసింది ట్రస్ట్ బోర్డు. ఇంకా 2-3 గుళ్ళు ఉన్నాయి, అవి కూడా వచ్చేస్తాయి. ఇంకా ఏమున్నా సరే మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. పెన్షన్లు ఇంకా ఎంతమందికి మనకు అవసరం, ఎన్ని పెన్షన్లు వస్తే మనకి సరిపోతాయి. ఏ ఊరికి ఆ ఊరు గ్రామ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, బూత్ కమిటీ కన్వీనర్, సీనియర్ లీడర్లు, బ్యాంక్ పేషెంట్లు, క్లస్టరు, యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యంతో ఎక్కడా కూడా గొడవలకు అవకాశాలు లేకుండా మీరు నడపాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు కొత్త పెన్షన్లన్నీ వచ్చేస్తాయి. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఇంకా మనకి సుపరిపాలన తొలడుగు కొన్ని రోజులు, ఇంకా సుమారుగా 1 వారం అయితే కాన్స్టిట్యున్సీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుద్ది. కొన్ని చోట్ల నేను చూసినప్పుడు లెగలేని పరిస్థితుల్లో ఉండి మనం పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం. సడన్గా నేను పెన్షన్ ఇద్దాం అనుకున్నాను, కొన్ని డబ్బులు వచ్చినాయి అని ముఖ్యమంత్రి గారికి కనుక ఆలోచన వస్తే ఈ ఉన్న వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వలేం. కాబట్టి మీ గ్రామాల్లో ఎంతమంది ఉన్నారో ఆ లిస్టులన్నీ కూడా 1-2 రోజుల్లో తయారు చేసి మన ఆఫీసుకి పంపించండి. నేను కలెక్టర్ గారి దగ్గరికి మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడే వెళ్ళి స్పెషల్ క్యాంపెయిన్ కింద దెందులూరులో మన హాస్పిటల్లోనే ఒక సదరం 3 రోజులు కంటిన్యూషన్ మన దగ్గరే పెట్టే విధంగా నేను పర్మిషన్ అడుగుతాను. వాళ్ళందరికీ మీరు తీసుకొచ్చి కనుక ఇప్పించలేకపోతే నేను ఒకటే చెప్తున్నాను, వాడికి అర్హత ఉంటే వస్తుంది, అర్హత లేకపోతే పోతుంది. నిజంగా అర్హత ఉండి కూడా ఎవరికన్నా పోతే మళ్ళీ పట్టుకురండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ అన్యాయం ఏంటని అడుగుదాం. కానీ ప్రతి వాడికి మీరు కనుక వికలాంగ సర్టిఫికెట్ ఇప్పించి వాడికి 6,000 ఇప్పిద్దామని ప్రయత్నం చేస్తే
గవర్నమెంట్ మీద భారం పడుద్ది, రాజకీయంగా కూడా మనం మాయని మచ్చని భరిస్తాం. గతంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ జరగటానికి మీరు చేస్తుంటే ఊరుకుంటానికి నేను కూడా సిద్ధంగా లేను. అంతా పారదర్శకంగా ఉండాలి. నేను తప్పనిసరిగా స్పెషల్ క్యాంపెయిన్ కింద సదనం పెట్టేస్తా. మీరు అవన్నీ మీకు ఇంటిమేషన్ ఇస్తాను. వెంటనే ఆ రోజు బుక్ చేస్తే ఆ రోజే మన సదనం క్యాంప్ అయిపోయి వారం రోజుల్లో సర్టిఫికెట్ వచ్చే విధంగా మనందరం ఏర్పాటు చేసుకుందామని నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరందరూ కూడా ఆ దిశగా ఓళ్ళల్లో ఎంక్వైరీ చేసి ఆ క్యాంప్కి వచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి ఇంకా మీకేమన్నా సమస్యలు ఉంటే గౌడాస్కి కానీ బీసీలకు కానీ ఎప్పుడు 24 గంటలు 24/7 నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది, నేను ఆన్లోనే ఉంటాను. ఎప్పుడు మీకు అందుబాటులో ఎప్పుడైనా మీరు మాట్లాడచ్చు, ఎప్పుడైనా అడగచ్చు, ఎప్పుడైనా కొట్లాడచ్చు. నన్ను ఏదైనా మీరు చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం మీది, ఈ ఎమ్మెల్యే మీది, ఈ ఎంపీ మీది, ఈ ముఖ్యమంత్రి మీవాడు, ఈ ఉప ముఖ్యమంత్రి మీవాడు. మీవంటే మనందరూ వాడు. మీ అందరికీ మేలు జరగడం కోసమే వాళ్ళందరూ తాపత్రయం తప్ప మరి ఇంకొకటి కానే కాదనే విషయాన్ని మీరు ఎవరు కూడా విస్మరించవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.